హాయ్ మాస్టర్స్. భూమండలంలో నవ్య దివ్య భవ్య యుగం యొక్క మహా అవతరణ డాక్టర్ సన్నీ సాటిన్ రాశారు. ఇండిగో మరియు క్రిస్టల్ పిల్లలు. కొన్ని శతాబ్దాల క్రితం పాత తరానికి చెందిన కొంతమంది ప్రపంచంలోని వారందరూ ఏ విధమైన విద్యాభ్యాసాన్ని పొందాలి అనేది నిర్ణయించి తప్పనిసరిగా బోధించాల్సిన అంశాల జాబితాను తయారు చేశారు. మరి తరతరాలుగా టామీ తాత ముత్తాతలంతా అదే పాఠ్య ప్రణాళికను అనుసరించారు. కనుక శిక్షకు గురైనది అతను ఒక్కడే కాదు, తన పట్ల వివక్ష చూపబడటం లేదు. అతను ఆ కారణాన్ని అర్థం చేసుకున్నాడు. అతను ఇప్పటికీ అర్థం చేసుకోలేక ఆశ్చర్యపోతూనే ఉన్న సంగతి ఏమిటంటే, శతాబ్దాల తరబడి ఈ వ్యవస్థ సయుక్తికత్వాన్ని మరి ప్రయోజకత్వాన్ని ఎవ్వరూ ఎందుకు ప్రశ్నించలేదు? మరి చేయదగిన సరైన పని ఇదేనని ఇంత గ్రుడ్డిగా ప్రజలు ఎందుకు అంగీకరిస్తారు? దాదాపు తల్లిదండ్రులంతా దీన్నే ఓ మంత్రంలా ఎందుకు జపిస్తున్నారు? మా పిల్లలు బడిలో బాగా చదివి మంచి ర్యాంకులు తెచ్చుకోవాలి. తమ అబ్బాయి ఒక మంచి నాట్య కళాకారుడిగా రూపొందటం చూసి తన తల్లిదండ్రులు ఎప్పటికైనా ఆనందించగలరా అని టామీ ఆశ్చర్యపోతూ ఉంటాడు. అసలు తన తల్లిదండ్రులు తన సంతోషం గురించి నిజంగా ఆలోచించనైనా ఆలోచిస్తారా అని అతను ఆశ్చర్యపోతూ ఉంటారు. విశ్వవిద్యాలయంలో టామీ విద్యాభ్యాసం, ఉన్నత పాఠశాల విద్య ఎంత విసుగు కలిగించేదిగా ఉన్నా కానీ టామీ ఎలాగోలా దాన్ని పూర్తి చేయగలుగుతాడు. ఇప్పుడు ఏదైనా నాట్య సంస్థలో చేరి మనుగడకు అవసరమైనది ఏదైనా చేసి ఆనందంగా ఉండాలని అతను నిజంగా కోరుకుంటున్నారు. దురదృష్టవశాత్తు అతని తండ్రి అలాంటిది ఏదీ సహించడు. అతను తెలివిగా వ్యవహరించాలి. ఒక కళాశాల పట్టాను పొందాలి. క్రమం తప్పకుండా జీతం వచ్చే ఉద్యోగాన్ని సంపాదించాలి. చివరకు అతని తండ్రి మరి అతని తాత ముత్తాతలంతా అదే చేశారు. తమ జీవితమంతా కష్టపడి పనిచేసి మరి ఏదో విధంగా తగినంత డబ్బును సర్దుబాటు చేయగలిగారు. అది ఎంత కష్టమైనా కానీ అతని విశ్వవిద్యాలయం విద్యాభ్యాసానికి కూడా డబ్బును సమకూర్చేందుకు అతని తండ్రి సిద్ధంగానే ఉన్నాడు. ఎందుకంటే అది ఒక బాధ్యతాయుతమైన తండ్రి విధి. టామీ తాను ఏ విశ్వవిద్యాలయంలో చేరాలనుకుంటున్నాడు అనే దాని గురించి మాట్లాడవచ్చు, కానీ అతను నాట్య సంస్థలో చేరడం గురించి మాత్రం మాట్లాడకూడదు. నాట్య సంస్థ క్రమం తప్పకుండా మంచి జీతాన్ని అందించదు. వినోదం కోసమైతే పర్వాలేదు, కానీ నాట్యాన్ని ఓ వృత్తిగా ఎంచుకోవడమా? ఏమాత్రం కుదరదు. ఇప్పుడు టామీ ఏం చేయాలి? అతనికి దిక్కు తోచడం లేదు. కానీ టామీ ఓ తెలివైన అబ్బాయి. టామీ ఎలాగైనా దీన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. మరి త్వరలోనో లేదా కొన్నాళ్లకో దాన్ని అర్థం చేసుకోగలుగుతాడు అని అతనికి తెలుసు. ఆ తరువాత ఒక శుభదినాన అతను దాన్ని గ్రహిస్తాడు. ఆహా, తాను మొదటి నుంచి తప్పుగానే ఆలోచిస్తున్నానని, మరి తన తండ్రి సరైన విధంగా ఆలోచిస్తున్నాడని టామీ చివరకు అర్థం చేసుకుంటాడు. అయినా అసలు జీతం భత్యం లేకుండా మరి తన తండ్రి ఆసరా లేకుండా తాను జీవనాధారాన్ని ఎలా పొందగలడు? అలాంటి స్థితిలో ఉన్న తనను ఎవరు పెళ్లి చేసుకుంటారు? మరి తాను తగినంత డబ్బుని ఎలా పొందగలుగుతాడు? తన తండ్రి సలహాను అనుసరించి విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేయడమే మంచిది. టామీ విశ్వవిద్యాలయంలో చేరతాడు. అది అతనికి విసుగు కలిగించినా గాని అతను ఎలాగోలా పట్టభద్రుడవుతాడు. అతను సదా నాట్యం గురించే ఆలోచిస్తూ తన జీవితం ఎంత ఆసక్తికరంగా ఉండేదో కదా అని వాపోతూ ఉండేవాడు. కానీ నాట్యం తనకు క్రమం తప్పకుండా సంపాదనను అందించదు కదా. మరి ప్రత్యేకించి ఓ మగవాడికి క్రమం తప్పకుండా చేతికి అందివచ్చే సంపాదన కన్నా ముఖ్యమైనది ఇంకేముంటుంది? టామీకి క్రమం తప్పకుండా వచ్చే జీతం. టామీ పట్టభద్రుడై క్రమం తప్పకుండా జీతం వచ్చే ఒక క్రమమైన ఉద్యోగాన్ని పొందుతాడు. టామీ పెళ్లి చేసుకుని 2 పిల్లలకు తండ్రి అవుతాడు. అతనికి ఒక ఇల్లు కొంటాడు. 1 లేదా 2 కార్లను సొంతం చేసుకుంటాడు. మరి ఒక మర్యాదకరమైన మనిషి ఉండాల్సిన విధంగా పూర్తిగా స్థిరపడతాడు. అయితే ఏకైక లోపం ఏమిటంటే, ఇంటి నిర్మాణానికి తీసుకున్న రుణాల చెల్లింపు, కారు రుణాల చెల్లింపులు, మరి ఆరోగ్య బీమా లాంటి ఇతర ఆవశ్యక చెల్లింపులకు సరిపోయేటంత డబ్బును మాత్రమే టామీ సంపాదిస్తున్నాడు. మరి అతని దగ్గర కేవలం అతి తక్కువ మొత్తం మాత్రమే మిగులుతోంది. ఆ కొద్దిపాటి డబ్బును తన ఉద్యోగ విరమణ తర్వాత వాడుకోవడానికి అతను దాచుకోవాల్సిన అవసరం ఉంది.
టామీ దగ్గర ఇప్పుడు నాట్య తరగతుల కోసం సమయం లేదు, మరి డబ్బు కూడా లేదు. జీవితం ఉండాల్సిన విధంగా ఉంది, కానీ జీవితంలో వినోదం ఎక్కడ ఉంది? పని దగ్గర చాలా ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది. ఇది టామీకి కొన్ని ఆరోగ్య సమస్యలను సృష్టించింది. అతను అప్పుడప్పుడు ఉద్యోగాన్ని వదిలివేయడం గురించి ఆలోచిస్తాడు. కానీ నెల నెలా జీతం రాకపోతే తనను తన కుటుంబాన్ని ఎలా పోషిస్తాడు? వైద్యపరమైన ఖర్చులను తాను ఎలా భరించగలుగుతాడు? ఇక టామీ ఓ తెలివైన మనిషి అయిపోతాడు. టామీ ఎలాగైనా దీన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. మరి త్వరలోనూ లేదా కొన్నాళ్లకో దాన్ని అర్థం చేసుకోగలుగుతాడు అని అతనికి తెలుసు. ఆ తర్వాత ఒక శుభదినాన అతను దాన్ని గ్రహిస్తాడు. ఆహా, మొదటి నుంచి తన తండ్రి సరైన విధంగానే ఆలోచించాడని టామీ మరోసారి గ్రహిస్తాడు. నాట్యం తనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని స్వార్థపూర్తిగా ఆలోచించడం టామీ చేస్తున్న తప్పు. తన కుటుంబానికి, తన పదవీ విరమణ అనంతరం ఉండే అవసరాలకు డబ్బుకు సమకూర్చాల్సిన బాధ్యత ఒక మగవాడికి ఉంది. ఇంతకాలంగా ఎంతో బాధ్యతారహితంగా ఉండటం గురించి టామీ ఇప్పుడు అపరాధ భావనతో ఉంటాడు. నాట్యం గురించి తానికి ఎంత మాత్రం స్వార్థపూరితంగా ఆలోచించకూడదు అని అతను తనకు తాను వాగ్దానం చేసుకుంటాడు. దాన్ని బదులుగా తాను చనిపోయే రోజు వరకు ఇంటిల్లిపాదికి అవసరమైనవన్నీ చక్కగా సమకూర్చేవాడిగానే ఉంటాడు. టామీ తన తండ్రి ఆలోచన విధానంలోకి రూపాంతరం చెందటం ఇప్పుడు పూర్తి అయ్యింది. సాంప్రదాయాలు సాంప్రదాయాలు సాంప్రదాయాలు. మనం గుర్తు చేసుకోగలిగినంత కాలం నుంచి మానవాళి తన సాంప్రదాయాలను, తన ఆలోచన విధానాన్ని ఒక తరం నుంచి మరో తరానికి అందిస్తూనే ఉంది. మన తాత ముత్తాతలు జీవించినట్లుగానే మనం కూడా జీవితాన్ని గడుపుతూ ఉంటాం. మనం మన తల్లిదండ్రులు మరి కుటుంబాల నుంచి విలువల విధానాలను స్వీకరించి ఇవి మనకు అర్థవంతమైనవా కావా, లేక ఇవి మనకు ఆనందాన్ని కలిగిస్తాయా లేదా అని ప్రశ్నించకుండానే వాటిని అవలంబిస్తాం. మనం మన ఆకాంక్షలను మరి స్వతంత్ర ఆలోచన విధానాన్ని వదిలేసుకుని సమాజం మనకు నేర్పించే విలువల విధానాలని అవలంబిస్తాం. ప్రతి తరము మునుపటి తరంలానే ప్రవర్తిస్తే కనుక మనం ఏ భారీ మార్పునైనా ఎలా తీసుకురాగలం? ఇప్పటికీ ఆసన్నమైన తలాల మార్పు కోసం మన ఆలోచన విధానంలో భారీ మార్పు రావాల్సిన అవసరం ఉంది. మనకు ఓ తిరుగుబాటు అవసరం. మనకు ఎందువలన ఒక తిరుగుబాటు అవసరమైంది? ఈనాడు పనిచేస్తున్న మన వ్యవస్థలు ఏవి ఆచరణయోగ్యంగా ఉపయోగకరమైనవిగా లేవు. మన విద్యా వ్యవస్థ, మన రాజకీయ వ్యవస్థ, మన ఆర్థిక వ్యవస్థ, మన ద్రవ్య వ్యవస్థ, మన ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ, మన సైనిక వ్యవస్థ, మన పారిశ్రామిక వ్యవస్థ, మన రవాణా వ్యవస్థ, మన బ్యాంకింగ్ వ్యవస్థ, మన శక్తి ఉత్పాదన వ్యవస్థ వగైరా వగైరా వగైరా. వీటన్నింటి రూపాన్ని మార్చేయాల్సిన అవసరం ఉంది. వాటిని కూలద్రోసి సమూలంగా ధ్వంసం చేయాల్సిన అవసరమూ ఉంది. మరి ఆచరణయోగ్యమైన నూతన వ్యవస్థలను పునాదుల నుంచి నిర్మించాల్సిన అవసరం ఉంది. మొదట చేయాల్సిన పని ప్రస్తుతం ఉన్న వ్యవస్థలను కూలద్రోసి సమూలంగా ధ్వంసం చేయాలి. ప్రతి తరము సాంప్రదాయాలనే అనుసరిస్తూ ఉంటే కనుక ప్రస్తుత వ్యవస్థలు శాశ్వతంగా కొనసాగుతూనే ఉంటాయి. ఓకే మాస్టర్స్, మళ్ళీ మరో ఆడియో ద్వారా మీ ముందుంటాను. థ్యాంక్ యూ.